IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో కూటమి గెలిచింది కదా, మీ అభిప్రాయం? ఏమనిపిస్తుంది ఏముంది ఇప్పుడు అది అనుకున్న రీతిలో జనాలు చేసిన పనికి ఎవరు చెప్తారండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని సంక్షేమ పథకాలు చేసినా మరి ఓడించటం అనేది అది చాలా దారుణం అని నేను భావిస్తున్నా. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అనేది అసలు ఇంకా ఏమీ తెలియట్లా. ఆయన చేసింది మంచిగా కానీ చెడు ఏం చేయలే. అంటే ఆ పార్టీ ఏం కాదు, అంతకుముందు వాళ్ళందరూ పాలన చేసిన ముఖ్యమంత్రులందరం చూసుకుంటే ఆయన బెటర్, మంచి పేదలకి డైరెక్ట్గా అన్ని పథకాలు అందేటట్టు చేశాడు. మరి ఎందుకు ఓడించారనేది ఆశ్చర్యం, అది తెలియట్లా అసలు. వీళ్ళు అమలు చేయలేని పథకాలు ఇచ్చారు కదా, ఒకవేళ మరి వాటి మీద ఏమన్నా జనాలు ఇది పెట్టి ఏమన్నా వేసారేమన్నా అనేది. అవును, ఓట్లు కనిపించలేదంటే మరి అది జరిగింది పొరపాటు ఎక్కడ జరిగింది అనేది. ఇప్పుడు ఉచిత బస్సు రేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినవి తలకు మించిన భారం అయినవి ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు ఉచిత బస్సులు 1,500 నెలకి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3 గ్యాసు బండ్లో ఏమండి గ్యాసు తగ్గించండి అంటేనే తగ్గించుకోకుండా తగ్గించినటువంటి ప్రభుత్వాలు రేపు ఉచితంగా 3 ఎలా ఇస్తాయి? ఇవన్నీ అమలుగానే హామీలు ఇచ్చాడు, అవి అమలు చేస్తాడా చేయడం అనేది వేచి చూడాలి. ఇక్కడ మంచిగానే ఉంటుంది. అంటే ఎందుకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? అన్నీ చేస్తానన్నాడుగా. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే తెలీదు, అవి మాకేం తెలియదు. వేయటానికి మాత్రం అందరం వేసాము, మరి ఏం జరిగిందో తెలీదు. ఏదో కుట్ర జరిగింది. కుట్ర జరిగింది? ఏం కుట్ర ఉంటుంది? ఓట్లు మేము ఆడపిల్లలందరం అన్నికే వేసాము. ఇక ఇదన్నీ భగవంతుడికి తెలియాలి, ఇదంతే. మరి ఎలా ఉండొచ్చు? వీళ్ళు చేస్తా అన్నారు, కొన్ని హామీలు ఇచ్చారు. చేస్తే బాగుండు, చేయలేదనుకో చేసేదేమి లేదు. ఇంక మనం అంటే మీ ఆడవాళ్ళకి ఆర్టీసీలు ప్రయాణాలు కావచ్చు, అదే ఏదైనా సిలిండర్ సంవత్సరానికి వచ్చి 3 ఇస్తానన్నాడు, 3 ఇవ్వలేదనుకో అప్పుడు ఎట్లా ఉండదో ప్రభుత్వం మనకు అసలు తెలియదు. ఇక అదే కొత్త కూటమి ఏర్పడింది, ఎందుకంటే ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చాలామంది కూటమి రావాలని. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం అంతా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కూటమి వస్తే అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీతో మమేకం అయ్యారు కాబట్టి మనకి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తాయి. రాబోయే 5 ఇయర్స్లో చంద్రబాబు దర్శకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి బాగా డెవలప్మెంట్స్ ఉంటుందండి. అందరికీ అన్ని రకాల ఈ ప్రభుత్వం వలన, గత ప్రభుత్వం వలన అన్ని రంగాలు కుదేలైపోయినాయి, చాలా బాధపడ్డారు. అది మనకు ఒకప్పుడు మనం ఈ ఈ దురాఘాతాలు ఎలా ఉంటాయి పుస్తకంలో చదువుకున్నాం, కానీ ఈ 5 సంవత్సరాలు ఈ గతంలో ఈ ప్రభుత్వంలో చూసాం. ఇక ముందు జరగదు, అందరికీ అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాలుగా వృద్ధి చెందుతుంది. అంతకుముందు హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడో ఇప్పుడు అమరావతిని కూడా ఆ విధంగా బాగా డెవలప్మెంట్ చేస్తారు. మంచి నాయకత్వం ఉంది. ఇటు పవన్ కుమార్ ఏంటి, మన మోడీ గారు ఏంటి, చంద్రబాబు నాయకత్వం ఏంటి, రాష్ట్రం పురోభివృద్ధి ముందు బాగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సార్. అంటే మీరు చూస్తున్నారు కదా, అంటే కొంతమంది ఈవీఎంలు కానీ అలాగే వ్యవస్థను మేనేజ్ చేశారని చెప్పండి. ఈ చంద్రబాబు నాయుడు వ్యవస్థలని కానీ అలాగే ఈవీఎంలు కానీ మేనేజ్ చేశారు. అది ఏం లేదు, నాకు తెలిసినంతవరకు లేదు. మరి అంటే రాయలసీమ ఏరియా లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఓడిపోవడం జరిగింది. ఇటువంటిది ఏం జరగదు, అన్ని పర్ఫెక్ట్గా జరిగింది సార్. దాన్ని మట్టుకు నేను చెప్పగలను. మరి ఆ లెక్కన కూడా వాళ్ళు చేశారు. బీజేపీ ఇక్కడ అసలు ఎటువంటి అంటే స్థానం లేదు, కానీ 5 సీట్లు 6 సీట్లు. కారణం ఏంటంటే 3 పార్టీలు కలిసాయి కాబట్టి ఎదురుగుండా కాంగ్రెస్ వచ్చి ఏపీలో కూటమి గెలిచినాయి కదా, దీని మీద అభిప్రాయం? గెలిచిదని ముందే తెలుసు కదా, ఎందుకంటే ఉన్న పరిస్థితి ఏందో తెలుసు, ప్రతి ఉద్యోగస్తుడి పరిస్థితి ఏందో తెలుసు. ఉద్యోగాలు చేస్తున్నామా కానీ జీతాలన్నీ పెట్రోల్ ఖర్చు పెడుతున్నాము, ఇంట్లో సామాన్లకే ఖర్చు పెట్టేస్తున్నాము. అయిపోతున్నాయి, ఏముండేడా? ప్రతి ఆడవాళ్ళకి జగన్ పట్ట ఒకటి ఇచ్చాము, ప్రతి నెల 18,000 ఇచ్చామని చెప్పి అంటున్నారు తప్ప అవి ఒక్కటే చూస్తున్నారు తప్ప వెనక మగవాడి జోబులోంచి ఎంత కట్ అవుతుంది ఏంటనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి పెట్రోల్ అంతా, గ్యాస్ బిల్లు అంతా, కరెంటు బిల్లు అంతా, సరుకులు ఎంత అవుతుంది ఏంటి అయ్యి అంతా చూసుకుంటే కదా తెలిసేది. ఆయన ఇచ్చే ప్రతిదీ, ఆయన ఇచ్చినవి అన్నీ ఇచ్చారు అంటున్నాడు. ఆయన జోబులో నుంచి ఏమి ఇవ్వలేదు కదా మనకి. ప్రతిదీ తాకట్టే, అన్నీ తాకట్లో పోయినాయి. జగన్ పట్టాలు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? ఊరి చివరి కాలువ కట్ల కాడ
ప్లస్ ఊరికి చివరి ఆడం పాడ చివరిలో పడేశాడు. ఏం చేసుకోవాలి అవన్నీ ఎవరు జనాలకే? కొన్ని ఏరియాల్లో అవి కూడా ఇవ్వలేదు, కొన్ని చోట్ల అవి కూడా రాలేదు చాలామందికి. ఏం చేసుకోను? ఇప్పుడు జగన్ పట్టాలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చాడు? వేస్ట్. ప్రతి ఓటు 1,00,000 2 లక్షలకు అమ్మేసుకున్నారు చాలామంది. ఏం చేసుకోను? అది ఎవరికి ఊరకు లాభపరచడానికి తప్ప ఏం లేదు నాకు తెలిసినంత వరకు. అవి అంటే ప్రధానంగా జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటండి? ఏమున్నాయి బాస్? ఏం లేదు. ఆయన చేసినవన్నీ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కడికి తెలుసు ఆ విషయం. మీరు ఉన్న దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కడు మాకు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని ఓవర్ కాన్ఫిడెంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కడికి తెలుసు పరిస్థితి ఏందనేది, అందరికీ తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది తెలుసు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఎవడైనా ఎదిరించి మాట్లాడాడు ఇంకో వాడి మీద కేసులు, లేకపోతే దాడులు ప్రతి ఒక్కడికి, లేకపోతే పోలీస్ కేసులు. కాబట్టి సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా అవకాశం చూశారు, సప్ప అనేసి వేసేసారు దెబ్బ. సో మనం మంగళగిరిలో చూసినట్లయితే లోకేష్ గారు భారీ మెజార్టీ కూడా వచ్చింది. సో దాని మీద ఒక్కటే లోకేష్ భయ్య గురించి చెప్పేది, పప్పు అన్నోడికి ఒక్కొక్కటి పప్పు దూరిపోయేటట్టు పెట్టాడు ఒక్కొక్కడికి. అది మటుకు కన్ఫామ్. 91,000 మెజారిటీతో దాటికే కొట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది? సరే పప్పు అన్నారు, పప్పోడికి ఎవడైనా అంతమందికి వేస్తారా? ఎవడు ఏడిగా మరి ఎందుకు వేసాడు? అది మరి అదే ఎవరికైనా ఎవరి కెపాసిటీ అయినా టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి తెలిసిద్ది. ఆ టైం వచ్చింది, కరెక్ట్గా చూపించాడు ఎగ్జాక్ట్గా. మరి ఎలా ఉండొచ్చు అంటారు? రానున్న రోజులు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు మాటకి చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక నాకు తెలిసినంత వరకు కింద మిడిల్ క్లాస్లో బతికే ఎంప్లాయీలు కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కడు మళ్ళీ బాగుపడతాడు. అది మటుకు కన్ఫామ్. ఈ ఓట్లను చీల్చింది కాబట్టి ఈ 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఓటు శాతం ఎక్కువ వచ్చి పడుతుంది. అదే కనుక 3 విడిగా చేస్తే చెప్పలేం కదా, పర్సంటేజ్ ఉంది కదా దానికి ఆ పర్సంటేజ్ విడిపోయి అప్పుడు 2 పార్టీలు తగ్గపారుగా ఉండేవి. 3 పార్టీలు కలవబట్టే ఓట్లు చేరకుండా చేయబట్టే కాంగ్రెస్ని చీల్చింది కాబట్టి ఆవిడొచ్చి దాంతో వీళ్ళకి మెజారిటీ ఎక్కువ వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కూటమి, దాని మీద మంచి పరిణామం అది. ఎలా ఉండబోద్దాం చూద్దాం, రాబోయే రోజుల్లో బాధ్యతగా ఉంటారని అనుకుంటాం. అంతమంది కలిసి అంత మెజారిటీ ఇచ్చినప్పుడు బాధ్యతగానే చేయాలి ఎవరైనా కూడా. అంటే కొంతమంది ఏమో ఈవీఎంలు కానీ అలా వ్యవస్థను మేనేజ్ చేశారని చెప్పి. అదేం లేదు, అది ప్యూర్లీ కూడా మొత్తం ఇదిగానే జరిగింది, అంతేగాని దాంట్లో ఏం పక్షపాతంగా ఏం జరగలేదమ్మా. ఏం చేశారో తెలియదు మనకి. ఎవరు వాడిచ్చారో? ప్రజలే వాడిచ్చారు, ఎవరో వాడిచ్చరా. ప్రజలు చేసింది అంత మోసం, ఎవరో వాళ్ళు వీళ్ళు చేసింది కాదు. ప్రజలే నమ్మకంగా మోసం చేశారు. మరి అన్ని మంచి పనులు చేసిన ఆయన కూడా మోసం చేశారు. మరి ఈయన కూడా మా మంచిదనంగా చేస్తే ఎవరైనా మాకు బాధలే. మమ్మల్ని లేబర్ని చూస్తే, మా ప్రజలను చూస్తే మాకు ఎవరు వచ్చినా మాకు బాధలే. కూటమి ప్రభుత్వం వచ్చింది, మీ అభిప్రాయం దీని మీద? హ్యాపీ. ఎందుకన్నా అంత హ్యాపీ? కూటమి అంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోవటమే. మరి పాత ప్రభుత్వం గురించి చాలామంది కూడా జగన్ ప్రభుత్వం మంచి లేదనే కదా కొత్త ప్రభుత్వం వచ్చింది. హ్యాపీ. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే పార్టీ కావచ్చు, పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే ఏమి లేదు, మరి ప్రజల నిర్ణయం ఏది కాదు. ప్రజల నిర్ణయమే అన్న. మీరేమనుకుంటున్నారు జగన్ గారు ఓడిపోవడానికి? మంచిగానే చేశారు జగన్ గారు, మరి ఆయన జనాల అభిప్రాయం అయితే తెలియదు. మరి అంటే మీ వరకు మీరు చేస్తా అన్నీ అమలు చేయలేదని నా అభిప్రాయం. 3 రాజధానుల గురించి 3 రాజధానులు అన్న మాట కూడా జనాల బాధ అనిపించింది. అమరావతి ఓకే, ఒక రాజధాని అంటే బాగుంటుంది, డెవలప్ అవడానికి ఒక రాజధాని కావాలి. 3 రాజధాని అనేసరికి చాలామందికి జనాలకు నెగిటివ్గా అనిపించింది అనుకుంటా. మేము మరి కూటమి గెలవడానికి కారణాలు ఏంటి అంటే? కూటమి అంటే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు